తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సత్యకృష్ణ చైతన్యరెడ్డిని నియమించడంతో జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయడం కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని విశ్వేశ్వర తెలిపారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడంలో తమ వంతు సాయం చేస్తామని కృష్ణ చైతన్యరెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లన్నీ ధ్వంసం అయిపోయింది. నిజంగా కూడా ధ్వంసం అయిపోయింది. మాకు అక్కడి నుంచి రావడానికి గంట పైన పెట్టిందండి. కేశవరం దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి రైల్ గేట్ దగ్గర నుంచి అంత దారుణంగా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు, మీరు రాగానే రోడ్లు వేస్తారు. లోకేష్ చెప్పాడు, అవి అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ అయినా కంప్లీట్ చేసేస్తాం మేము 640 కోట్లు అన్నారు. ఎక్కడ ప్యాచ్ వర్క్లు, గోతులు అవన్నీ కూడా చండాలంగా ఉండి అసలు ఆ ప్రయాణం సాగే పరిస్థితిలో లేదు. ఏదో చెప్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తాం తప్ప వీళ్ళు చేసేది మాత్రం ఏమాత్రం కూడా కనపట్టలేదు. ఈవేళ ముఖ్యంగా మరి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆప్యాయత ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది నాకు తెలుసు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఆయనలా ఉంటాడు అనుకున్నారు, కానీ ఇంత దుర్మార్గంగా ఉంటాడని చెప్పి ఎవరో కూడా ఊహించలేదు. ఇతను చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. రాష్ట్రాన్ని చేసాడు, అయిపోయింది. అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు పరువు తీసాడు. ఎందుకంటే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అమెరికాలో పెద్ద మన CBI కంటే పవర్ఫుల్ అయినటువంటి సంస్థ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికాలో కంప్లైంట్ ఇచ్చి చేయడం జరిగింది. ఇవాళ అమెరికాలో చదువుకునే స్టూడెంట్స్ లో తెలుగు వాళ్ళు 51% ఉన్నారు, తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి. అటువంటి తెలుగు వారు అంటే అమెరికాలో మంచి గౌరవం. ఏమన్నా ఆంధ్ర నుంచి వచ్చాం తెలంగాణ మేము తెలుగు వాళ్ళు అంటే అంతా గౌరవిస్తారు. ఆ గౌరవం అంతా తీసిపడేసి మన పరువు పరిస్థితులన్నీ కూడా అమెరికాలోనే వరల్డ్ వైడ్ సర్వనాశనం చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నైతికంగా కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూటమి కింద ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నేను సింగిల్గా పోటీ చేస్తున్నానని చెప్పుకునే పార్టీ మోడీ గారికి రెండో కన్ను లాంటిది. కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయ మార్గం ఓన్లీ కాంగ్రెస్ మాత్రం ఉంది. అది ప్రజలకు న్యాయం చేయాలంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరినైనా హక్కును చేర్చుకుని న్యాయం చేసి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ పని చేస్తుంది. పైగా ఇప్పుడు నేను మా పెద్దలు చెప్పినట్లుగా రామారెడ్డి గారు లాంటి పరిపాలన మళ్ళీ అనపర్తిలో రావాలి అని కోరుకున్నారు. అదే దిశగా ప్రయాణం చేయడానికి ఇక్కడ మేము పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ కూడా వర్క్ చేస్తూ అందులో మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది మార్నింగ్ టు ఈవినింగ్ ఉండి అందుబాటులో ఉంటారు. అందరికీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చే దిశగా పోరాటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము చేపడతాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి ముందు వరుసలో మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడం కోసం సీనియర్ నాయకులైనటువంటి కొండబాబు గారిని మిగతా వాళ్ళని కూడా మేము కాంగ్రెస్ పార్టీలో రమ్మని త్వరగా ఆహ్వానించడం జరుగుతుంది.